జీవించినది దేవుడు మాట్లాడాడు. ఈరోజు వాక్యం మనకు తెలియపోతే సాతాను ప్రతి దాంట్లో వాక్యం టు వాక్యం సమాధానం చెప్పాడు సాతానికి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఏమండి చూడండి 16వ వచనంలో చూడండి, లోకంలో ఉన్నదంతా ఏంటండి అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. సాతానుగాడు ఏం చేస్తాడంటే వీటిని మనకి ఎరగా వేసి మనల్ని పడగొట్టి మన ఆత్మీయ జీవితాలు పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఉపవాసం చేస్తున్నటువంటి ప్రియమైనటువంటి సంఘమా మీరు గమనించాలి. ఏంటంటే సాతాను 3 రకాల పాపాలతో ఏమండి 3 రకాల బలహీనతలతో మనల్ని ఉపవాసం చేస్తున్నప్పుడు మనల్ని ఏమండి పడగొట్టాలని చూస్తాడు. ఇది